దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ఈరోజు ధ్యాన వాక్యము, కీర్తనకారుడు ధ్యానిస్తున్నాడు. ఏమని? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అంటున్నాడు. కీర్తనకారుడు దేవుని మందిరాన్ని తన ఆశ్రయంగా భావించుకుంటూ చేస్తున్న ప్రార్థనను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ, నా మొర ఆలకించుచు నా ప్రార్థనకు చెవియొగ్గు తండ్రి అని వేడుకుంటూ ఉంటాడు. తన బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములు కలిగి ఉండాలని దేవునికి విన్నవించుకుంటాడు. ఎంతోమంది శత్రువులు కీర్తనకారుడు అంటే దావీదు గారికి ఉన్నా, దావీదు గారికి ఉన్నను ఆయన దేవుని కృపాతిశయాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 17వ సంకీర్తన 9వ వచనంలో దావీదుకు మామూలు శత్రువులే కాదు, ప్రాణశత్రువులు కూడా ఉన్నారని, వారికి చిక్కకుండా దేవుని రెక్కల నీడ కింద దాచమని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందువలననే దావీదు గారు ఎల్లప్పుడూ యెహోవా మందిరములోనే నివాసం చేస్తానని అంటుంటాడు. పరిశుద్ధ గ్రంథములో మందిరం అనగా దేవుని సన్నిధికి సూచన. దావీదులాగే మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో ఆశీర్వదించాలని దేవుని మనం నిత్యము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలో మనం బ్రతిమాలుకోవాలి, ప్రార్థనలో విన్నవించాలి. ఆ విధమైన ఆశీర్వాదం మనం పొందుకుంటానికి మనం ఆయనను వెంబడించాలి. దేవుణ్ణి తన కాపరిగా కీర్తనకారుడు హృదయపూర్తిగా ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి దావీదు గారు దేవుని కృప ధన్యత పొందుకున్నాడు. మనము దేవుణ్ణి మనం ఆశ్రయించి మనం ప్రార్థనలతో మనము నిత్యము ఆయన సన్నిధికి మన యొక్క బాధలు, మన కష్టాలు, మన యొక్క మనుగడ గురించి మనము దేవుని అడుగుతూ మనము అన్ని రకాల మేళ్ళు ధన్యత పొందుకుందాము. మన ఆశ్రయము యెహోవా దేవుడే. ఆయన కృపగల సన్నిధిలో నిత్యము నివాసం ఉంటున్నట్లు మనము భావించుకోవాలి. ఆయన సన్నిధిలోనే మన యొక్క నివాసము, మనం ఉంటున్నాం అందులోనే. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, దేవా నీ ఆలయములోకి లోనకి వెళ్ళకపోయినా కనీసం నీ ఆలయ గుమ్మము దగ్గరున్నా నాకు చాలు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసము! ఆయన రాజు అయ్యుండి కూడా దేవుని ఆశ్రయాన్నే కోరుకుంటాడు ఎల్లప్పుడూ. ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుంటానికి మనము భయభక్తులతో ప్రేమ కలిగి ఒకరికొకరము జీవించుచు ఆనందముతో మనం ముందుకు సాగుతూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవంగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని
ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. నాయన, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నిత్యము తండ్రి మేము జీవించుటకు తండ్రి నీ కృపాక్షేమములే మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.